ఈ ఏరియా అంతా కొత్త, డ్రైవింగ్ ఏమో కొత్త, అన్ని మారాడు. ఎలాంటి డ్యూటీ దొరుకుతుంది ఏంటో టెన్షన్ పడి ఆ సమయంలో బేబీగా చెప్పింది. నేను మొక్కుకున్నాను, దేవుడు కార్యం చేశాడు. పాస్టర్ గారు వాక్యం చెప్పారు ఫస్ట్గా మనకందరికి. దేవుడికి మొక్కుకుంటే అన్నకి పిల్లల్ని ఇచ్చాడు దేవుడు, అలాగే మీరు మొక్కుకుంటే డ్యూటీలు అన్నీ ఇస్తాడని అప్పుడు పాస్టర్ గారు వాక్యం చెప్పారు. బేబీలా సేమ్ అలాగే చేసింది. సరే బేబీలా చేసింది కదా, దేవుడు మళ్ళీ మా ఆయనకి మంచి డ్యూటీ ఇస్తుంది తండ్రి, నేను మందిరంలో భోజనాలు పెట్టుకుంటాను ప్రభా, మా ఆయనకి మంచి డ్యూటీ ఇవ్వండి తండ్రి అన్నాను. నేను దేవుడి సన్నిధిలో ఎడపెరగా పాస్టర్ గారు లేనప్పుడు నేను అత్తమాల భోజనాలు వండుకొస్తా ఉండేదాన్ని. వండుకొస్తా ఉన్నప్పుడు దేవుడు నాకు నీ భోజనాలు లాగేందుకు నేనే నీకు రిటర్న్ ఇస్తానన్నట్టు దేవుడు మా ఆయన డ్యూటీ మంచిగా మాకు డైలీ భోజనం ఇంటికి ఇస్తున్నారు, మా ఆయనకి అక్కడే భోజనం. అలాంటి డ్యూటీ దేవుడు మా ఆయనకి స్థిరపరిచి పెట్టాడు. బిందెలు భోజనాలు పెట్టినట్టు రోజు మాకు వెరైటీ ఫుడ్తో మమ్మల్ని దేవుడు ఎంతగానో ఆదరించి మంచి డ్యూటీ వచ్చింది. మొదటి చేతుందని భోజనాలు పెట్టుకోవాలి, దేవుడు మొక్కుబడి ముందు తీర్చుకోవాలనేసి నేను ఈ కూడికి ఇదే మొదటి నెల మా పెళ్లి రోజు కూడా ఇప్పుడు వచ్చింది కాబట్టి కలిపి నేను పెట్టుకోవాలని ఆశపడ్డాను. అందుకనే ఈ యొక్క కూడికి నేను పెట్టించుకున్నాను. దేవుడు అంత గొప్పగా మా యొక్క మంచి డ్యూటీ ఇచ్చాడు. మా యొక్క రాకపోకలేదు దేవుడు కాపుదల ఉండాలని సంఘం మీరు అందరూ ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. ఇది నా మొదటి సాక్ష్యం. రెండవ సాక్ష్యం ఏంటనగా, మరి దేవుడు మా కష్టాల్లో సుఖాల్లో అన్నింటిలో నుంచి దేవుడు మా భార్యాభర్తల దాంపత్యం నుంచి 13 సంవత్సరాలు ఆయన రెక్కల చాటులో మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి మా కష్టాల్లో మా సుఖాల్లో మా కోపాల్లో తాపాల్లో కూడా దేవుడు మా మధ్యగా ఉండి ఎంతగానో కాచి కాపాడి ఇంత జీవితాన్ని మాకు ఇచ్చిన దేవాది దేవుడికి, మమ్మల్ని భార్యాభర్తలుగా ఏకపరిచిన దేవాది దేవుడికి కూడా నేను వందనాలు చెప్తున్నాను. దేవుడు ఎంతగా మమ్మల్ని నిలబెట్టి ఈ మందిరంలో నిలబెట్టినందుకు భార్యాభర్తలుగా మేము ఎక్కడెక్కడ ఇండియాలో ఉండవలసిన మా ఆయన ఇక్కడ ఉండవలసిన కానీ భార్యాభర్తలు ఏకపరిచి కోటి దేశంలో మమ్మల్ని స్థిరపరిచిన దేవాది దేవుడికి నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. అది నా రెండవ సాక్ష్యం. మూడవ సాక్ష్యం ఏననగా, మన ప్రార్థన ఎంతో గ్రాండ్గా జరిగింది. నేను ఇంటికి వెళ్ళిపోయాను. నాకు అప్పటికి జ్వరంగా ఉంది వారం నుంచి. నేను డైలీ సేమ్ ఎలా ఆవరపడుతున్నాను, డైలీ చిన్న మొగ్గులో పెట్టుకుని మైక్రోవేవ్లో పెట్టుకుని డైలీ మూవ్ వేసుకుని అందులో నేను డైలీ దాంట్లో నేను ఆవరపడుతుంటే కరెక్ట్గా ఇంకా ప్రార్థన జరిగిపోయింది శుక్రవారం నైట్. ఇంకా తెల్లారితే మా అమ్మలు అందరితో మాట్లాడాను ఫోన్లో, చాలాసేపు మాట్లాడి డ్యూటీ టైం అయిపోతుంది, నేను డ్యూటీకి వెళ్ళిపోవాలి అనేసి సర్లే ఒకసారి బాగా ముక్కులు మూసేసినట్టున్నాయి, డ్యూటీకి వెళ్తే నేను చేయగలను లేదో అనేసి కొబ్బరిలో మా అమ్మ చెప్పింది, కలర్ మంచిగా రావట్లేదమ్మా, ఏదో ముసుగేసుకుని ఉంటే దాన్ని మొఖం చూపించమంటే చూపించట్లేదు, అంత భయంకరంగా వచ్చింది కళ, మీరు జాగ్రత్తగా ఉండే దూరదేశంలో ఉన్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండమ్మా అనేసి మా అమ్మ చెప్పింది. సరే అమ్మ అయితే ఉంటాను, నేను ఇప్పుడు చాలా బిజీ, నేను వెళ్ళిపోవాలనేసి మా అమ్మ ఫోన్ పెట్టేసి నేను సర్లే ఇంకెళ్ళిపోయే ముందు ఒకసారి ఆవిరి పెట్టేసి వెళ్దామని నేను అందులో మైక్రోవేవ్లో ఒక కప్పుతో వాటర్ పెట్టినది బయటికి తీసి అందులో మూవ్ వేసి ఇలా పెట్టాను. ఇలాగా మొఖం పెట్టినప్పుడు అది ముక్కులో అని పీల్చుకుంటాం కదా, డైరెక్ట్ నీళ్ళు పట్టమనుకుంటే ముక్కుల్లోకి నోట్లోకి మొత్తం ఇదంతా ఈ ప్లేస్ అంతా వెళ్ళిపోయి చాలా భయానకంగా అయ్యింది. అప్పుడు మా అమ్మ చెప్పింది కదా, దర్శనం ముసుగులాగా ఉందన్నది, నాకు మొఖం చూపించట్లేదు అన్నది కదా, అది గుర్తొచ్చింది నాకు. ఇలా పడినంటేనే నేను వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయి ఏం చేసి తెలియదు, నాకు టెన్షన్ వచ్చేసింది. టెన్షన్ వచ్చినప్పుడు నేను వెంటనే మొఖాలు వేసి ఏంటిదండి ప్రభా, నన్ను కొట్టాలి కానీ ఎవరైనా తండ్రి ఇంత గట్టిగా కొడతారా, నువ్వు నన్ను ఇంత గట్టిగా కొట్టావా, నేను అలా మొఖాలు వేసి వాక్యం తీసినప్పటికీ నాకు ఒకే ఒక వాక్యం వచ్చింది, రాజు నేను పోషించే దాతులుగాను వారు రాను నీకు పాలిచ్చే దాతులుగా చేస్తాను అన్నాడు. అయిపోక ఇంత వాక్యం వచ్చింది కదా, నేను ఫస్ట్ రానులకి చేయాలని నేను ఏం చేశాను, మా మేడం వాళ్ళకి వెంటనే ఫోన్ చేశాను. నేను వెంటనే డ్యూటీకి వెళ్ళాలి కదా, రానులంటే నాకు అలాగే దేశంలో వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి, మేడం నా పరిస్థితి ఎలా ఉందో నేను మాట్లాడలేకపోతున్నా, నాకు ఇది చాలా కాలిపోయింది మేడం అంటే, ప్రతి మేడం నువ్వు అసలు డ్యూటీ రాక ముందు అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయినాను. హాస్పిటల్కి వెళ్ళమంటే అదే టైంలో సూర్యకుమారి ఫోన్ చేస్తుంది. అప్పుడు నేను ఇలాగ అయింది సూర్యకుమారి, పాస్టర్ గారికి చేస్తాను, పాస్టర్ గారి ఫోన్ కాలింగ్ వస్తుంది, సరే అంటే నేను ఏదో రకంగా ట్రై చేస్తానని సూర్యకుమారి చేసింది. అందరికీ చేశాను కానీ మా ఆయనకి చెప్పాలని నాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 2 రోజుల నుంచి చెప్తున్నాను అలా పెట్టుకోకు, అది ప్రమాదం అవుతుందని. ఏం ప్రమాదం అది 2 రోజుల నుంచి అవ్వలేదు, ఇప్పుడు అయిపోతుంది నీకు ప్రమాదం అనేసి నేను పెట్టుకున్నాను కదా. మళ్ళీ మా ఆయనకి చెప్పాలంటే నాకు భయం వేసి ఆయన కానీ ఫోన్ చేసి ఇలాగంటే కాలిందా బాగా కాలింది, ఇంకా నేనేం చేయలేదు, నేనేం చేయమంటామన్నా. మా ఆయన కూడా అనుకుంటున్నాడు చిన్నగా కాలిందని, ఏదో మామూలుగా చిన్నగా నీళ్ళు పడి ఉంది అని అనుకుంటున్నాడు. సర్లే అనేసి ఇంక నేను
ఇలా చేతే కుదరదంటే ఇప్పుడు ఇలాగ పాస్టర్ గారికి మండలిమా చేసి ఇలాగా కాల్చుకున్నాను పాస్టర్ గారు, ఒకసారి వెళ్ళండి అని చెప్పారు. పాస్టర్ గారు వెంటనే ఫోన్ చేసి ఏమైందమ్మా అన్నారు. పాస్టర్ గారు వచ్చారు, వచ్చి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంజక్షన్ చేయించి మళ్ళీ ఆయింట్మెంట్లు అన్నీ రాసుకుని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పడుకున్నాను. పాస్టర్ గారు నాకు ఆన్లైన్ చేశారు, ఈ చేశారు, పాస్టర్ గారిని ఇబ్బంది పెట్టాలని నాకు భయం బాగా అనిపిస్తుంది. సర్లే అనేసి నేను పడుకున్నాను. పడుకున్న తర్వాత మా ఆయన వచ్చాడు. మా ఆయన వచ్చి ఏడుపు మొదలెట్టాడు. అంటే అంత గట్టిగా కాలింది అనుకోలేదు. మా ఆయన కొంచెమే కాలిందేమో, చింత కాలితే అంటుంది కదా, అందుకని ఎడుతున్నామని. నా ముఖం చూసినప్పటికీ నాకు ఎంతో భయానకరంగా మారిపోయి మా శకినాక మా అమ్మలు అందరూ ఏడ్చేస్తారు. అందరూ ఏడ్చినా నాకు భయం లేదు, కానీ మా ఆయన ఏడ్చినప్పుడు నా ముఖం మీద అయిపోయిందేమో. అసలు మా ఆయన ఎంత కట్టుకుంటాడంటే గొప్పనాడు. అలాంటిది ఏడ్చినప్పటికీ టెన్షన్ వచ్చేసి నా ముఖం ఏదో అయిపోయిందేమో అనేసి మళ్ళీ నేను మా ఆయన అటెండ్ నేను ఏ బాధ అయినా ఫస్ట్ దేవుడి దగ్గర చెప్పుకుంటాను. నేను అప్పుడు ఏం చేశాను, మా ఆయన బయటకు వెళ్ళిన నుంచి నేను మోకాలు వేసి ఏంటి ప్రభు నా మోకాన్ని ఇలా చేద్దాం, ఈ దేశం కానీ దేశంలో ఉన్నాను, నువ్వు ఇలా చేద్దామని వాక్యం తీసుకున్నప్పుడు దేవుడు మళ్ళీ వాక్యంతో మాట్లాడు, నువ్వు ముసలితనం ముందు సారము కలిగి పచ్చగా ఉంటావు, నువ్వు భయపడతాడు. నేను ముసలితనం దగ్గర బాగానే ఉంటానని చెప్పావు కదా. మరైతే అనేసుకున్నాను. ఇంక డ్యూటీకి వెళ్ళొద్దు అన్నాడు మా ఆయన. వద్దులే మానే ఈరోజు అన్నాడు. లేదు, నేను డ్యూటీకి వెళ్ళిపోవాలి, పోరాటం నాది, దేవుడు నాకు పరిశెట్టాడు, పోరాటం నేను పోరాడాలనుకున్నాను. మొత్తం ఇదంతా ముసుగేసి డైలీ ముసుగు మేము కలొచ్చుకున్నారు కదా, ఆ ముసుగుతోనే ఈ వారం అంతా నేను చాలా పని చేశాను. పాస్టర్ గారు అన్నారు, నీ మొహం చూస్తే నాకు కాలుతాడు వచ్చేస్తాయమ్మా, ఏంటిలాగా అయిపోయింది అని అన్నారు. పాస్టర్ గారిని మనం వచ్చేట్టుగా చేరుకుంటూ వెళ్ళిపోవాలి, పెద్దరోజు వచ్చేస్తున్నాడు, ఈ మొత్తం చేరేంటమ్మా అన్నారు. లేదు పాస్టర్ గారు నాకు దేవుడు ఖచ్చితంగా తగ్గించదంటే సరే అనేసి నేను వెళ్ళాను. ఈ రోజుకి మళ్ళీ నా దేవుడు, నా గొప్ప దేవుడు అద్భుత కార్యం అంటే మామూలుగా కాదు. నా పేదాలు రెండు కలిసిపోయింది, నా పేదాలు ఎంత వచ్చేసిన నా దేవుడు ఎంత గొప్పగా ఈ రోజు చిన్న మచ్చ కూడా లేకుండా నన్ను ఎంత గొప్పగా నిలబెట్టిన దేవాది దేవుడికి ప్రాణాలతో నేను అది ఎక్కడైనా కొండలో పడినా కొంచెం ఊపిరిలో నుంచి లోపలికి వెళ్ళినా నాకు చాలా మూసేసి చాలా ప్రమాదం అయిపోను. కానీ దేవుడు ఎంతగా ప్రాణాలతో నిలబెట్టి ఈ రోజు ఈ ఆనందమైన రోజుల్లో పంచుకోవడానికి నా దేవుడిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి లెక్కలేని వందనాలు స్థుతులు చెల్లించుకుంటూ ఈ కొద్ది సాక్ష్యం ముఖ్యంగా ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి, నన్ను పలకరించిన ప్రతి ఒక్కరికి, మా మేడమ్మకి, మా ఫ్లాట్లో ఉన్న మీకు సంఘస్థులు ప్రతి ఒక్కరు ఫోన్ చేసి నన్ను ఎంతగానో పలకరించారు. పాస్టర్ గారు ఇంకా పాస్టర్ గారికి చెప్పవలసిన లేదు, ఇంకా మనకు తెలుసు కదా, ఆయన వద్దనే చేతనే ప్రతి క్షణం చూద్దనే వచ్చి ప్రార్థన చేతనే ఉన్నారు. నాకు దేవుడు ఎంత గొప్పగా నన్ను స్వస్థపరిచినందుకు ముందుగా దేవాది దేవుడికి వందనాలు చెప్పుకుంటూ ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. నీ కృపలో నన్ను నిలుపుమయ్యా, నీ ఎనలే నీ ప్రేమను చూపుమయ్యా, నీ కృపలో నన్ను నిలుపుమయ్యా, నీ ఎనలే
జత చేరి నడిపించుమా నీ జాలి ఊయలు లాలించుమా నాకున్న ధైర్యం నీవయ్యా నా యేసయ్యా నీవు లేతాడుదైనా వేయలేనయ్యా నాకున్న ధైర్యం నీవయ్యా నా యేసయ్యా నీవు లేతాడుదైనా వేయలేనయ్యా నీ కృపలోనే నన్ను నిలుపుమయ్యా నీ ఎడలి నీ ప్రేమను చూపుమయ్యా నా తోడునైనా నీవయ్యా నా యేసయ్యా నా ఊపిరై నీవున్నావు నా యేసయ్యా నా తోడునైనా నీవయ్యా నా యేసయ్యా నా ఊపిరై నీవున్నావు నా యేసయ్యా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నామం వందనాలండి. పాస్టర్ గారికి వందనాలు. కూడి వచ్చిన సంఘస్థులకి అందరికీ వందనాలండి. మరి ఈశ్వరు గురించి చిన్న సాక్ష్యం అండి. మరి కొయిటాడైతే అక్కమ్మ మార్చుకోవాలి నాకు కుదరదు అని చెప్పాడండి. ఇంకా 11 నెలలు ఎంతో ఉంది. మరి అయితే ఆ పాప అయితే మరి ఏడ్చుకుంటే ఫోన్ చేసి మరి పాస్టర్ గారికి చెప్పామండి. చెప్తే ఆన్లైన్ ప్రేయర్లోని మరి గొలుసుకట్టు ప్రార్థన చేసామండి అందరూని. మరి దేవుడు గొప్ప కార్యం చేశాడండి. డిసెంబర్ దాకా ఉంచుతానని చెప్పాడండి. మరి ప్రార్థించిన పాస్టర్ గారికి మరి ఆన్లైన్ ప్రేయర్లో సిస్టర్లు అందరూ ప్రార్థించారండి. అందరికీ వందనాలండి ఈ కార్యం చేసినందుకు దేవుడికి. ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి సుజీకి ఆవిరి పట్టుకుంటే మొఖమంతా కాలిపోయిందండి. చాలా భయంకరంగా కాలిపోయింది. ఆదివారం ప్రార్థనకు వచ్చింది. అయితే అసలు మేము అయితే మరి చూడలేకపోయింది. చాలా ప్రార్థన చేసాము. మేము అయితే ఆన్లైన్ ప్రేయర్లో కాకుండా మరి ఆదివారం చర్చిలో కూడా మేము గొలుసుకొట్టి ప్రార్థన చేసాం. సుజీ మరి పెళ్లి రోజు ఫంక్షన్ పెట్టుకుంటుంది. ప్రభు మరి అప్పటికి తగ్గిపోతే మరి మేము సాక్ష్యం చెప్పుకుంటామని అనుకున్నామండి. మరి దేవుడు చిన్న సాక్ష్యం దేవుడు దీవించున్నారు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. హృదయాత్మకు గృహ
పండుగ కనబడే నాదం వీలుగ విందుగ వినబడే నాదం కనుమ పండుగ కనబడే నాదం వీలుగ విందుగ వినబడే నాదం ప్రియముగ నాలో కురిపించెనుగా ఆత్మ ప్రవాహం ప్రభువరములతో జయమో ప్రగతం ప్రభునామం ప్రభు యేసునామం శరణం దేహమెల్ల చేసిన మరణం. నీకు ముందుగా నడచెదనేనని నీతి బంధువై నడిపెను యేసు. నీకు ముందుగా నడిచెదనేనని నీతి బంధువై నడిపెను యేసు. మార్గము నేనే జీవము నేనే సత్యము నేనని పలికిన యేసే శరణం శరణం శుభ శరణం ప్రభు యేసునామం శరణం దేహమెల్ల చేసిన మరణం. రాతి గుండెను కరిగించెను రాతి గుండెను వెలిగించెనుగా రాతి గుండెను కరిగించగనే రాతి గుండెను వెలిగించెనుగా. ఉదయము నేను నా యేసునామం హృదయము గానం యేసుని గానం స్తోత్రం 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 ప్రభు యేసునామమే శరణం దేహమెల్ల చేసిన స్మరణం. హృదయాత్మతో గృహ ధ్యానమే పలికించే పెదవిని స్వరాలాపం ప్రభు యేసునామమే శరణం దినమెల్ల చేసిన స్మరణం. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైనటువంటి నామములో దేవునికి ప్రత్యేకమైన వందనాలు ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ముందుగా చక్కని ఆరాధన చేసినటువంటి సూజికి వందనాలు. అలాగనే సాక్ష్యములు చెప్పినటువంటి ప్రియ సంఘ సహోదరి న్యూరిగా నుండి సత్య సాక్ష్యాన్ని బట్టి దేవునికి వందనాలు. తన కుమారుడు కనబడబోయినప్పటికీ వెంటనే ఇమ్మీడియట్లుగా పాస్టర్ గారు ప్రార్థన చేయండి బిడ్డ కోరి ఉన్నది. ప్రార్థించిన వెంటనే వారి కుమారుడికి వెంటనే అబ్బాయి ఇంటికి వచ్చాడు. చెప్పులు కొడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. చక్కని సాక్ష్యము తెలియజేశారు. న్యూరిగా సత్యని బట్టి దేవునికి వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు 3 అద్భుతమైనటువంటి సాక్ష్యాలు. బహుశా నేను అనుకుంటాను సాక్షి గొప్ప వాక్యము. ఆ 3 ప్రార్థనల విషయంలో బహుబలముగా దేవుని సన్నిధిలో ప్రార్థించాను.
జయము చూసాము కళ్ళారా. కాబట్టి ఆ 3 సాక్ష్యములను బట్టి యేసయ్యకు మహిమ కలుగును గాక. న్యూరికే సత్యపు ఎడల దేవుడు చేసిన కార్యములు బట్టి వందనాలు. సత్యపై గిట్టమ సత్యాచములు కూడా గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయ. దేవుడు సత్యాలు దీవించును గాక. 2వ సాక్ష్యము సహోదరి సాల్మియా నుంచి వచ్చినటువంటి ఈశ్వరి. మనందరికీ తెలుసు, మరి తన డ్యూటీ నిమిత్తము సాల్మి వెళ్ళిపోయింది. మరి దేవుని మందిరానికి రాలేకపోతుంది, దూరంగా ఉండి. ఏదేమైనప్పటికీ ఏదో కొద్ది సమస్య వచ్చింది. ముందు సమస్యను క్లారిఫై ఇచ్చారు మన సంఘ బిడ్డలు. దేవుని వందనాలు. మన సంఘ బిడ్డలు కూడా కొద్ది మంచి వాళ్ళు ఉన్నారనేటువంటి నిరూపణ అప్పుడప్పుడు అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఉన్నారు మంచి బిడ్డలు, దేవుడు వారిని దీవించును గాక. దానికో సమస్య వచ్చింది, మిస్అండర్స్టాండింగ్ అన్నమాట. ఇక్కడ ఏదో పాస్టర్ గారు చిన్న ప్రార్థన ఏదో చేశారని ఆ ప్రార్థన తనకి మిస్అండర్స్టాండింగ్ గా చెప్పారు. వెళ్ళి తను ఆశ్చర్యపోయి ఇదేంటి అని ఆలోచన చేసినప్పుడు మన సంఘ బిడ్డలే దాన్ని మరలా నువ్వు సరిగా అర్థం చేసుకోవాలి పాస్టర్ గారు, ఇది పరిస్థితి అని చెప్తే, అరే రే నేనే పొరపాటుగా అర్థం చేసుకున్నానని పాపం ఇమ్మీడియట్గా ఆల్ నైట్ ప్రార్థనకు వచ్చింది. ఆల్ నైట్ ప్రార్థనకు వచ్చి దేవుని సన్నిధిలో పాపం అందరుండగా, అయ్యా పాస్టర్ గారు నేను పలానా సమస్య ఎదుర్కొంటున్నాను, చాలా టెన్షన్గా నిలబడలేని పరిస్థితి, ఒత్తిడి. తను చిన్న ముక్క చెప్పగానే ఆల్రెడీ పాస్టర్ గారు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే నేను కూడా కొన్ని శ్రమల గుండా వెళుతున్నాను, ఎలాంటి పరిస్థితులు ఉన్నానో నాకు కొంతమంది బిడ్డలకు తెలుసు. ఊపిరాడినటువంటి పరిస్థితులు, ఆర్థికపరమైన పరిస్థితులు. అలాగే తను కూడా సాక్ష్యం చెప్పేటప్పుడు అంతే, నిలవలేని పరిస్థితి నాది. ఇలాగా నేను 600 దినాలు ఇచ్చాను పాస్టర్ గారు, నాకు కూడా తెలుసు, అది మాకు కూడా తెలుసు. అక్కడ డేప్రెషన్ దగ్గరే మధ్యవర్తి 600 దినాలు పాస్టర్ గారు నన్ను పిలిపించి కిందకి వీడియో తీసుకుంటూ మధ్యవర్తికి డబ్బులు ఇచ్చింది 600 దినాలు. ఇలా చేస్తే ఇప్పుడు సడన్గా నా అక్కమ్మ మార్చుకోమంటున్నారు పాస్టర్ గారు, ఏమైపోయిన పరిస్థితి అని గుళ్ళమని ఏడ్చింది ఆల్ నైట్ ప్రార్థనలో. ఒక విధంగా మాటలో చెప్పాలంటే కొంచెం ఆల్ నైట్ ప్రార్థన తనకే అయిపోయింది. సరే ఏదేమైనప్పటికీ బలంగా ప్రార్థన చేస్తాం ప్రభు సన్నిధిలో. యేసు ప్రభు ఆల్ నైట్ ప్రార్థనలో నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు దేవుడు అని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. చెప్పి ఇమ్మీడియట్గా చెప్పాం, నువ్వు కంగారు పడుకు, మేము ప్రార్థన చేస్తాం ఈ ఆల్ నైట్ ప్రార్థనలో. నిజంగా ఇమ్మీడియట్గా మరుసటి రోజు సాయంకాలానికి, బహుశా శనివారం సాయంకాలానికి అనుకుంటా, తనకు విడుదల వచ్చేసి చప్పలు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. వెంటనే కపిల్ తనకు ఫోన్ చేసి చాలా చిక్కులు పెట్టారు. మా గృహంలోకి పనికొస్తావా, అలా ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ జరిగాయి. అయితే లాస్ట్కి చివరిగా నీకు డిసెంబర్ వరకు అక్కమ్మ ఉంచుతా, మార్చుకో అంటే వందనాలని చెప్పి వెంటనే ఇమ్మీడియట్గా ఫోన్ చేసి నాకు సోదరి సల్మాకి ఫోన్ చేసి, దేవుడు నా పట్ల కార్యం చేశాడు, సండే మీరు సాక్ష్యం చెప్పండి, నేను శుక్రవారం వచ్చి చెప్తాను. ఆ విధంగా దేవుడు, ఇది చాలా గొప్ప సాక్ష్యం, చాలా అద్భుతమైన సాక్ష్యము. దేవుడు కార్యం చేశాడు. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే మనం ఆల్ నైట్ ప్రార్థనకి టిఫిన్ ఎట్లు పెట్టాం. గోడి మేరీ గారి యొక్క అక్కగారు ఉమావతమ్మ గారు టిఫిన్ ఏర్పాటు చేశారు ఆల్ నైట్కి. దానికి ప్రతిఫలం వచ్చేసింది. అంటే ఒక ఆత్మకి ఇక్కడ దేవుడు గొప్ప కార్యము చేశాడు. ఆమేన్. మేము బహుబలంగా దేవుని సన్నిధిలో ప్రార్థించాము. వందనాలు. దేవుడు ఆల్ నైట్ ప్రార్థనకి ఆ బిడ్డ నిలిపాడు. యేసయ్యకు వందనాలు. దేవునికి మహిమ కలుగును కాక. ఈరోజు ఈ కార్యక్రమానికి దేవుడు ఎవరి పట్ల గొప్ప కార్యం చేస్తాడు దేవుడు దీవించును కాక. ఆమేన్, హల్లెలూయా. మనము ఇంకొక సాక్ష్యాన్ని, మరి అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని విన్నట్లయితే, ఇప్పుడు మనం ఇప్పుడే విన్నాం, మరి సుజి దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పడం విన్నాం. అన్నీ కాస్త నవ్వుతానే చక్కగా సాక్ష్యం చెప్పి దేవుడు దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. సుజి చాలా ఆల్ నైట్ ప్రార్థనకి టిఫిన్ కార్యక్రమాలు చేసింది. ఆమెని సోదరి సూర్యకుమారి. మళ్ళీ శుక్రవారం నిద్ర లేకపోయినా ఇక్కడే మీరు చివుకిలేసేస్తే అవన్నీ పనిచేసారు, తుడిచి నిద్రలేని పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ శనివారం మరి ఏం జరిగింది అనేది బిడ్డ మీకే చెప్పింది. నాకు మాత్రం నా పరిస్థితి ఎలా ఉందంటే, ఆల్ నైట్ ప్రార్థనకి ప్రార్థన చేసిన తెల్లవారు
శుక్రవారం మళ్ళీ ప్రార్థనకు వచ్చాను తెల్లారి వరకు మెలుకుంటే ఛాయమ్మ గారిని హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అప్పుడు వచ్చి పడుకున్నాను. ఛాయమ్మ గారిని హాస్పిటల్ తీసుకెళ్ళి మంచి వైద్యం చేయించి ప్రార్థన చేయించి అప్పుడు వచ్చి నిద్రపోయి అలా పడుకుతానికి ఏ టైమో మరి టైం కూడా నాకు తెలియదు. మా తమ్ముడు మణికంఠ ఫోన్ చేసి అన్నయ్య ఎక్కడున్నా, నిద్రలో ఉన్నా అంటే నిద్రలో ఉన్నాను బాబు అంటే. సుజీ మొహం కాలిపోయింది. ఎక్కడ కాలిపోయింది ఏమో అర్థమవుతలేదు. మేడం ముంచుకొని ఎక్కడ కాలిపోయింది అనుకుంటున్నాను నేను. వెంటనే సుజీ చేశాను, పాస్టర్ గారు ఈలోగా గబగబా ఉన్న పానంగా వెళ్ళి బిడ్డను తీసుకుని సభ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి డాక్టర్స్ అందరు రిపోర్ట్స్ ఏం జరిగిందని అడిగితే మా ఇంట్లో బిడ్డే కాబట్టి ధైర్యంగా అన్ని తట్టకమని ఒకటే ఇబ్బందాలకి లోపలికి వెళ్ళిపోయింది. వైద్యం చేయండి రిపోర్ట్లు తర్వాత చూద్దాం. పాపం సిస్టర్ లోపలికి తీసుకెళ్ళి అన్నీ ఫస్ట్ ఇమ్మీడియట్గా మంచి ఇంజెక్షన్ ఇమ్మీడియట్గా చేసి ఏమేమి చేయాలో ఫేస్కి అన్నీ చేసి మరొక హాస్పిటల్కి కాలిపోయే వేరే సెక్షన్ హాస్పిటల్కి రెఫర్ చేశారు. మళ్ళీ అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ కూడా డాక్టర్ వీళ్ళందరితో మాట్లాడితే అన్నీ వైద్యం చేయించి పంపించారు. ఒక మాట చెప్తాను, కొంచెం అక్కడ నేను బాగానే ఉన్నాను, సుజాకి చూస్తున్నాను, కొద్దిగా బాగానే ఉన్నాను, పాస్టర్ కాలిపోయిందంటే ఇదంతానే కొంచెం బాగానే ఉంది. కానీ పరిస్థితి ఆ రాత్రికి తల్లిగారు అందులో మీటింగ్కి వెళ్ళకముందు ఒక్కసారి వెళ్ళాను. నేను మీటింగ్కి వెళ్ళకముందు వెళ్ళాను. ఆ సాయంకాలానికి ఆ నైట్కి వెళ్ళేటప్పటికి పెదాలు ఎంతంత లావు వచ్చేసి మొత్తం బ్లాక్ మొత్తం టోటల్ మారిపోయింది. నిజంగా చూసి చాలా భయం వేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఆ మధ్యాహ్నం ఉన్నటువంటి ధైర్యం బిడ్డను చూసిన తర్వాత నైట్కి మణికంఠ అలాగే ఉన్నాడు, నేను అదే పరిస్థితిలో ఉన్నాను, ఏంటిది సిచ్యువేషన్. అప్పుడు మళ్ళీ ఒకసారి అడిగాము, అసలు ఏంటిది ఏం కాదంటే ఇది మళ్ళీ సింపుల్గా చెప్తుంది. ఇప్పుడు మీకు అయిపోయింది, ఎదురు వేసుకున్నా ఎదురు వేసాను, లైట్ అలా కొట్టేసాను. ఇదేంట్రా బాబు, ఇది ఎక్కడ కొడవరా తండ్రి, ఏంటిది అసలు అర్థం కాని పరిస్థితి. ఆ వాస్తవానికి ఎవరికైనా చెప్పినా లేదా మేము నమ్మే పరిస్థితి కాదు. అసలు ఏంటిది కదా, ఏంటిది ఏం అర్థం కాదు. మళ్ళీ చెప్పాము ఏమైందంటే ఏదో చిన్న దాంట్లో వేసుకున్నాను, దాంట్లో జడ్డు బాంబో ఏదో వేసాను, ముక్కు కాడిలాగా వచ్చేసింది. ఎక్కడి నుంచి వచ్చేసింది అది ఇలాగా. సరే అమ్మా మంచిది అని సరే ప్రార్థన చేద్దాం, నూనె తీసుకుని ప్రార్థన చేద్దాం, కొబ్బరిలో తీసుకుని ప్రార్థన చేద్దాం. మీకు చెప్పింది వాడు తల్లిగారు ఇండియా నుంచి ఒక కళ వచ్చింది, పాపవాది కళ, జాగ్రత్తగా ఉండండి అని ఏదో సంథింగ్ చెప్పింది పాపం. నాకు కూడా చెప్పారు వీళ్ళు ఇలాగేదో అయిందని. ఓకే పర్వాలేదు ప్రార్థన చేసుకుందాం, పోరాటం ప్రార్థన చేస్తున్నాం కదా అని. ఇప్పుడు ఇంతకీ ఈ ఆయిల్ తీసి నేను ప్రార్థనకి వెళ్ళిపోక ముందు మా తమ్ముడు అలాగే ఉన్నాడు మణికంఠ, నేను ఇలాగే ఉన్నాను. ఆయిల్ తీసుకుని సరేనమ్మా ప్రార్థన చేసి నేను వెళ్తాను ప్రార్థనకని ఆ శిలువ గుర్తు ఇలా వేసి ఇలా పట్టుకున్నాను. అప్పుడు అర్థమైంది నాకు, అయ్యో ఇంతకనే ఆడి తిరిగొచ్చి ఇటు తిరిగొచ్చి ఇల్లు తిరిగొచ్చి చుట్టూ తిరిగొచ్చి ఇంతకనే ఇక్కడే ఉందా ఇంతకని కదా. నిజంగా ఆశ్చర్యం వేసింది నాకు. అప్పుడు ఇమ్మీడియట్గా అర్థమైంది నాకు, వాస్తవానికి మానవులకి చెబితే అర్థం కాదు. ఏమైంది వాటర్లో, జస్ట్ అదే మన గ్లాసో ఏదో కప్పులో ఏమైంది వాటర్లో, ఎలా చిమ్మింది వాటర్లో అంటే అప్పుడు అర్థమైంది నాకు. ఇమ్మీడియట్గా అర్థమైంది నాకు. ఓకే సిచ్యువేషన్ ఇది అన్నమాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెంటనే ఇమ్మీడియట్గా గట్టిగా నూనె తీసుకుని ప్రార్థన చేసి బాహుబలముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ధైర్యం చెప్పి ప్రార్థనకి వెళ్ళిపోయాను. ఇక తర్వాత వారంలో 2వ రోజు ఎప్పుడో చూసుకుంటే మొత్తం అంతా టోటల్గా ఎక్కడిదక్కడ మొత్తం ఊడిపోతుంటే నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక చివరిగా ఒక మాట చెప్తానే, ఇది ఏమో ఊడిపోతుంది, ఇదంతా ఇంతంత లోపేమో ఇవి ఉన్నాయి, మీ అందరికీ తెలిసి ఏమనుకోకండి, మన వదిలే పోల్చడం వద్దు. కానీ ఎలా ఉందంటే లైవ్ కాబట్టి చెప్పలేదు, నేను వద్దు లైవ్ కాబట్టి నేను చెప్పలేను. అంతా ఒక టోటల్గా మారిపోయింది మనిషి. అప్పుడు ఏం జరిగిందంటే, మారిపోతే పాస్టర్ గారండి ఫోన్ చేసి చల్లగానే మమ్మల్ని ఒక్కసారి తీసుకెళ్ళరా, ఎక్కడికి తీసుకెళ్ళాలమ్మా అన్న.
సిటీకి తీసుకెళ్ళి ఎందుకు ఇదేంటి ఇదంతా మేము ఓ టైపులో మారిపోయి అన్ని సంతలో అయిపోతే ఇప్పుడు సిటీకి ఏంటి అంటే లేదండి పెళ్లి రోజు వందనాలమ్మా వందనాలు పెళ్లి రోజు ఇప్పుడు ఎందుకు పెళ్లి రోజు జరిపేయాలంటారా అని అడిగితే వాళ్ళు ఆయన ఇద్దరును జరిపేయాలంటే జరిపేయాలి అలా ఆయన ఎలా ఉంటాయి పెట్టాడు కదా పాస్టర్ గారు అండి ఒక సేరోడు కట్టుకునండి నేను సేరోడ్ని కట్టేసుకుని ముఖానికి మాస్క్ పెట్టేసుకుంటాను ప్రార్థన బట్టి భోజనాలు బట్టి కఠినమైపోవాలి. ఓహో నాకు డబల్ అయ్యారు మీరైతేనే కదా. సరే ఏం చేస్తాను నేను యథార్థంగా చెప్తున్నానండి. చాలా బాధతోనూ ఆ బిడ్డ యొక్క చలాకితన మాటలతో ఓ పక్క నవ్వాలో ఏడవాలో అంటే అలాగే వెళ్ళి నీరసంగా ఎత్తాడు మనాడు చూసుకున్నారు కొనుక్కున్నారు మొత్తానికి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను ప్రార్థన చేస్తున్నాను. లాస్ట్ వస్తుంది అప్పుడు ఎప్పుడు వెళ్ళాను ఎప్పుడు వెళ్ళాను మళ్ళీ ఈ బుధవారం ప్రార్థనకి వెళ్ళేటప్పుడు ఎప్పుడు వెళ్ళాను. వెళ్ళి చూసేటప్పటికి అసలు ఎవరినే చూడలేదండి. అంత ఫాస్ట్గా రికార్డ్ అవుతుంది. ఇంత లాగ్ ఉన్నటువంటిది సడన్గా రికవర్ అవుతుంది. అప్పుడు అన్నాను అమ్మ దేవుడు కట్టే చక్కటి మీటింగ్ చేసేచ్చైతేనే జస్ట్ చిన్న మాస్క్ ఒకటి పెట్టుకుని మెల్లంగా ప్రార్థన చేద్దాం. ఒకవేళ దేవుని చేతులైతే బలంగా ప్రార్థన చేస్తాం. ఆదివారం ప్రార్థన చేస్తాం, అన్ని ప్రార్థనలు చేస్తాం. ఇక రాత్రి ఇంటిమేషన్ ఇచ్చారు నాకు ఫోన్ చేసి పాస్టర్ గారు చాలా వరకు అయిపోతుంది రేపు దేవుని కృపను బట్టి మాస్క్ కూడా అక్కర్లేదు. దేవుని చక్కలు కొడతాం గట్టిగా దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు మాత్రమే ఏదైనా సేవకుడు బలంగా మొరపెట్టి ప్రార్థన చేశాం. మెట్లు కూడా ప్రార్థన చేశారు. ముఖ్యంగా ఇండియా దేశంలో ఉన్నటువంటి పాస్టర్ గారు షకినమ్మ గారు అంటే ఇప్పుడు డబల్ సాక్ష్యం కలిపి నేనే చెప్పేస్తున్నాను. షకినమ్మ కూడా సాక్ష్యం చెప్పుకోవాలనుకుంది ఈ స్థలంలో. నేను అక్కడ ఉన్నాను కాబట్టి నా ఆత్మ పంపిస్తున్నాను మీకు మీరే చెప్పాడు నా సాక్ష్యం అంది. కానీ 3-4 చెప్పడానికి మనకు టైం లేదు కాబట్టి అన్ని కలిపి షకినమ్మ గారి సాక్ష్యం నా సాక్ష్యం అన్ని సాక్ష్యాలు కలిపి చెప్పేస్తున్నాను. దేవుడి బిడ్డను యేసు ప్రభువారు స్వస్థపరచినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్ హల్లెలూయా. స్వస్థపరచి యథాప్రకారంగా మన మధ్యలో మాస్క్ లేకుండా దేవుడు నిలబెట్టాడు. బహుశా సోదరి సూర్యకుమార్ ఒకసారి లేచి నిలబడమ్మా. ఏమనుకుంది ఊరికి నిలబెడుతున్నాను. భేదాలు చూసావా నువ్వు చూసావు నువ్వు చూడలేదు నువ్వే చూసావు. వీడియో కాల్లో చూసావు. వీడియో కాల్ ఎలా ఉన్నా నువ్వు చూసావు. నువ్వు ఎలా ఉన్నావు సార్ అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది నిజంగా జరిగిందా లేకపోతే ఏంటిదంతా మాయా మంత్రం అన్నట్టు ఉంటుంది. ఎలా ఉంది సార్ చెప్పు. చాలా అసలే ఇప్పుడు మీరు చూస్తుంటే ఇదేంటి శనివారమా ఈవేళకి ఎన్ని రోజులు అప్పుడు ఏంటిది అంతే. ఒక విషయం చెప్పనా నేను జరగడము ఒక అపవాది ఒక మంత్రం అయితే స్వస్థపరుచుకున్న యేసుక్రీస్తు మంత్రం చక్కబట్టని గట్టిగా ఆమేన్. అదేనా అపవాది యొక్క అది చాలా చిత్రంగా అది చేస్తే యేసు ప్రభు తన చిత్రాన్ని చూపించాడు. ఇవాళ దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎంత గొప్ప ఇలా కంగారాక నేను యూట్యూబ్ ఆన్ చేసి ఇప్పుడు తగ్గుతుందని నేను యూట్యూబ్ చూసి ఆడన్నాడు అప్పుడు పోయిన తర్వాత తేని పోతా ఇవన్నీ రాతే ఇప్పుడు మొత్తం అంతా నేను ఇప్పుడు అప్పుడే ఏ కథ కాదేమి ఇదంతా ఇప్పుడు వచ్చింది కాదేమో ఈ కథ అనిపించింది. యేసు ప్రభుకి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ రోజు గంభీరముగా దేవుని సన్నిధిలో అద్భుతమైనటువంటి సాక్ష్యము దేవుడు బిడ్డను సజీవ లెక్కల్లో నిలబెట్టాడు. దేవుడు కొట్టడు వందన ఆమేన్. సల్మా ఏంటి బిడ్డలో ఏంటి మీరేంటి తక్కువని సత్యాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతే నేను కాస్త వివరంగా చెప్తాను అంతే సాక్ష్యం. ఆమేన్. అంతేనా అర్థమైనట్టు బిడ్డ తన భర్త కొరకు కృతజ్ఞత మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలని ఈ రోజు కూడా పెళ్లి రోజు కంటే ముఖ్యంగా దేవునికి కృతజ్ఞత చెప్పుకోవాలని ఈ మీటింగ్. నేను 2 మాటలు చెప్తున్నాను. నెంబర్ 1 నేను ఇండియా దేశం వెళ్ళినప్పుడు దేవుని మందిరాన్ని చాలా భద్రంగా కాపాడారు. దేవుడు వారిని దీవించుగాక. నేను వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నా నేను వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులు
కంటిన్యూగా భోజనం వండుకొచ్చారు దేవాలయంలోకి. అంటే కొంచెం మంది బిడ్డలు వెళ్ళిపోయినా లాస్ట్లో మిగతా వాళ్ళందరం కూడా భోజనాలు చేసి వెళ్ళేవాళ్ళు. చూసి తన భర్త కూడా భోజనాలు తీసుకొచ్చేవారు, వండుకొని తీసుకొచ్చేవారు. తిన్నాం, చాలా రోజులు తిన్నాము. సండే ఆదివారం అప్పుడు తీసుకొచ్చారు. దేవుడికి వందనాలు. తదుపరి కాలంలో మన బిడ్డలు సిహెచ్ రాణి కానీ, మైలి పద్మ కానీ, ఇంకా మిగతా బిడ్డలు వాళ్ళు కూడా ఆదివారాలు వాళ్ళు కూడా తీసుకొచ్చారు. దేవుడికి వందనాలు. దేవుని పరిచర్యను ఆ విధంగా బిడ్డలు ప్రభు సన్నిధిలో ముందుకు నడిపిస్తూ వచ్చారు. ఈ పాస్టర్ గారు కాస్త ఇండియాకి వెళ్ళిన తర్వాత ఈ బడెన్స్ ఇవన్నీ అయ్యి ఈ మీద అడిపోయిన తర్వాత నాకు ఒత్తిడి ఊపిరాడకుండా పరిస్థితుల్లో వీళ్ళు అనేక విషయాల్లో ఆదుకుంటూ అనేక విషయాలు ముందుకు నడిపించారు. దేవుడు దీవించుడు కాక. ఆ తదుపరి కఫిల్ ఏం చెప్పాడంటే మార్చేసుకోమని అక్కను తన భర్తకు చెప్తే మార్చుకోవాలని ప్లాన్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఫైనల్గా చెప్తున్నాను. ఈ మణికంఠ 2 ఉద్యోగాలకి అప్లై చేసుకుని నన్ను తీసుకువెళ్ళమని ఫోన్ చేశాడు. అన్న సాల్మేర్ అవుతుంది, మీరు నన్ను తీసుకువెళ్ళాలి, అక్కడ నేను సెలెక్ట్ అవుతే అక్కడ ఉంటాను. మరొకటి ఆర్డిఎస్ అన్నైలో ఉంది చూడంటే అప్పుడు నన్ను లాస్ట్ రోజు ఫైనల్ రోజు నన్ను తీసుకెళ్తే సాల్మేలో వెళ్ళాం. ఇంటర్వ్యూలో పాల్గొన్నాం, చూసాం. ఇంటర్వ్యూ అయిపోయింది సాల్మే అది. అప్పుడు బయటకు వచ్చాం. అప్పుడు ఒకటే చెప్పాను, మణికంఠ నువ్వు 2 ఉద్యోగాలు చెప్పావు నాకు. ఒకటి సాల్మియా, రెండోది ఇక్కడ ఆర్టీఎస్ అన్నది నుంచి ఎక్కడో గ్రేన్కి. ఓకే, నేను ప్రార్థన చేస్తున్నాను. అడగండి మణికంఠని. నేను ప్రార్థన చేస్తున్నాను దేవుని యొక్క ఆత్మ ప్రేరణతో. సాల్మేలోనే చెప్పేశాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రార్థన చేసి కాదు, సాల్మేలోనే చెప్పాను. ఓ పని చేయి, నీవు నా మాట విని ఈ ఉద్యోగానికి వెళ్ళిపో, ఈ ఉద్యోగానికి జాయిన్ అయిపో అని చెప్పాను. నా ఈ సాల్మేది బాగానే ఉంటే బండి అన్ని వద్దు, ఇది మటుకి జాయిన్ అయిపోను, దీంట్లో జాయిన్ అవ్వని చెప్పాను. సరే అయితేనని ఒక రోజు ఆగి 2వ రోజున దీనికి వెళ్ళి ట్రై చేసుకుని జాయిన్ అయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాయిన్ అయిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరిని దేవుడు ఎలా విడిచిపెట్టలేదు, ఎలా ఆదుకున్నాడో ఒక్క మాట. వీళ్ళు ఏ దేవుని మందిరములు అయితే భోజనాలు విడవకుండా పెట్టారో, గట్టిగా చెప్పలు కొట్టండి, గట్టిగా దేవుడికి స్తోత్రాలు. ఇప్పుడు ఆ కంపెనీ వీళ్ళకి రోజు విడవకుండా భోజనం పెడతారు. చెప్పలు కొట్టండి. అర్థమైందా? అర్థమలేదు. ఆ కంపెనీ రోజు విడవకుండా రోజు భోజనం, రోజు వెరైటీ, చేప ఫ్రై ఓ రోజు, చికెన్ ఫ్రై ఓ రోజు, చపాతీ కర్రీ ఓ రోజు, ముంబై కర్రీ ఓ రోజు, స్విట్జర్లాండ్ కర్రీ ఓ రోజు. నాకు నిద్రలో ఉంటే అప్పుడప్పుడు ఫోన్ చేసి పాస్టర్ గారు ఈ అట్టుకెళ్ళరా, ఈ అట్టుకెళ్ళ నేను తెచ్చి అక్కడి నుంచి తెచ్చి ఇక్కడి నుంచి ఎట్టడం మనం తిట్టలేదు, అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ ఎట్టడం పడేయడు. కానీ 2-3 ఆదివారాలు చక్కగా చర్చిలో కూడా కవర్ చేశాం. అక్కడ అనిపించింది, ఆయన సన్నిధిలో ఎవరైతే ఆయన నామం పేరట భోజనములు ఏర్పాటు చేస్తారో దేవుడు వారిని విడిచిపెట్టడు. దేవుడు వారిని విడిచిపెట్టడు. నెంబర్ 1 డ్యూటీ, జీతం. అతనికి అక్కడ మధ్యాహ్నం భోజనం, మళ్ళీ ఈ బిడ్డకి రాత్రి వచ్చినాడు. ఆ బిడ్డకే కాదు, మాకు తీసుకురావడమే. దేవుని వందనాలు, స్తోత్రాలు. ఇంత మంచి గొప్ప కార్యము చేసిన యేసయ్యకి ఏ వందనాలు, యేసయ్యకి ఏ వందనాలు. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుని యొక్క, ఆమేన్, ఇది దేవుని నిర్ణయము, మనుషులకి అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము, ఇది దేవుని నిర్ణయము, ఇది మనుషులకు సాధ్యము. థ్యాంక్ యూ, హల్లెలూయా. చప్పట్లు కొడదాం ఒకసారి. ఆమేన్. వండర్ఫుల్, వండర్ఫుల్. దేవుడు దీవించును గాక. మరొకసారి నేను ఈ సమయంలో వారి యొక్క పెళ్లి రోజు యొక్క శుభాకాంక్షలు కూడా ప్రభు సన్నిధిలో తెలియజేస్తూ ప్రభు యేసుక్రీస్తు నామములో వారిని నేను ఆశీర్వదిస్తున్నాను. దేవుడు దీవించి కాపాడి ఆశీర్వదించును గాక. మొట్టమొదటిగా మనందరి తరపున ఒక దైవ సేవకునిగా, దేవుని సేవకునిగా, సంఘమంతటి తరపున హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ. ప్రత్యేకంగా మనందరి తరపున, మన ఫ్యామిలీ, మొట్టమొదటి మన పెద్ద ఫ్యామిలీ, మన సంఘం తర్వాత ఇవన్నీ గట్టిగా చెప్పండి. దీని తర్వాత సాయం మాట్లాడతలేదు, మన చర్చి తర్వాత ఇవన్నీ. చర్చి లేకపోతే ఏది రాలేదు.
అయ్యగారికి జంట రాలేదు, ఇంకొకరికి జంట రాలేదు, ఇంకొకరికి జంట రాలేదు, అందరికి జంటలు దేవాలన్నా అబ్బే మాట్లాడతలేదు, నవ్వుకుంటున్నారా? అమ్మతో చెప్పానా నేను? మాట్లాడతలేదు. నేను నిజం చెప్పాను, అబద్ధం చెప్పానా? ఆమేన్, హల్లెలూయా. ఎవరికి ఏ జంట, ఏ తోడు ఏర్పడినా, ఏ ఫ్రెండ్షిప్ ఏర్పడినా గట్టిగా చెప్పు. గొప్ప గొప్ప మేలు దేవుడు దీవించిన కాక అందరూ చెప్పండి. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి, చెప్పాలి. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన చెత్తగా ఇద్దరు కట్టగుటి బిడ్డో. ఆగండి. ఆ ప్రేమ బంధము, ఈ పెళ్లి చేసుకున్నాడు ఆ దైవ బంధము ఎక్కడెక్కడో పుట్టి వాళ్ళైతే దేవుని మందిరంలో, రాజమండ్రిలో పుట్టి, అఖిలేలో పుట్టి, ఈస్ట్ వెస్ట్ లో పుట్టి, అన్ని చోట్ల పుట్టి తిరిగి ఎక్కడ జల్లిమేరు గట్టిగా చెప్పమ్మా ఎక్కడ కలుసుకున్నాం? మాట్లాడలేదండి. సల్మా కాకినాడ వాళ్ళు కదా, ఆయా ఏరియా వాళ్ళందరూ కూడా ఎక్కడ కడప వాళ్ళు చేతులు పెట్టలో దేవునికి స్తోత్రం. అందరూ కూడా ఎక్కడెక్కడో ఏంటో వీళ్ళకి ఎంత అయోమయం ఉంది, ఆనందం రావట్లేదు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరమే మనకు మొదటి ప్రాధాన్యత. కాబట్టి దేవుని మందిరం, మన మందిరం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, తర్వాత మా ఫ్యామిలీ తరపున, కుటుంబం తరపున, మా చిన్న బాబుతో సహా అందరూ కలిపి నీకు విషెస్ తెలియజేస్తున్నాం. దేవుడు దీవించి ఆశీర్వదించి కాపాడును కాక, ఆశీర్వదించును కాక, దేవుడు దీవించును కాక. సహోదరి ఛాయమ్మ గారు లేచి నిలబడదాం, అక్కడే లేచి నిలబడదాం గట్టిగా. ఆమేన్. దేవుడు ఛాయమ్మ గారు ఎక్కడ చూస్తుంటే ఆ ఛాయమ్మ గారు పెళ్లి గుర్తొస్తుందేమని పెట్టుకున్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఓకేనా? ఎలా ఉందమ్మా? ఆరోగ్యం ఎలా ఉంది? చప్పులు కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం. మరొక్కసారి దేవుడు ఛాయమ్మ గారిని మన మధ్యలో దేవుడు నిలిపాడు. నిజంగా ఈ రోజు ఎన్ని సాక్ష్యాలు చెప్పాను మీకు? ఎన్ని చెప్పాను? 3. చాలా పవర్ఫుల్, బలమైనటువంటి సాక్ష్యాలు. ఇంకొక్కొక్కరిని ఛాయమ్మనైతే మరణపాయం నుంచే దేవుడు నిలబెట్టాడు. ఆమేన్. మొదట ఆల్ నైట్ ప్రార్థనకి ముందు, దెయ్యాన్ని ఎక్కడ చూసామంటే ఎక్కడ చూసాం? ఆల్ నైట్ ప్రార్థనకు ముందు ఛాయమ్మ దగ్గరే చూసాం. చేతులెత్తండి. ఆల్ నైట్ వచ్చి పెట్టి ఒకసారి వచ్చారా? ఛాయం దగ్గరికి వచ్చారా? ఛాయం దగ్గరికి వచ్చిన వాళ్ళండి, ఛాయం దగ్గరికి వచ్చిన వాళ్ళు వినాలి. మొదట ఛాయమ్మ దగ్గరే చూసాం తల్లిగా. బాబు నీ దగ్గరే ప్రార్థన చేశాం, నీ దగ్గర చూసాం బహుబలంగా. చప్పలు కొట్టాలి గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. దేవుడు ఛాయమ్మ గారిని స్వస్థపరిచి ఒక మాట ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అమ్మా అక్కడ ఎక్కేది కింద అందరు వినాలి పెట్టారో అందరు చూడండి. ఛాయమ్మ గారిని చెప్పం గట్టిగా. మేడం వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్లారా? గట్టిగా చెప్పు అందరికీ. ఏమి మాఫీ ఫాయిదా? గట్టిగా చెప్పు. నిజం ఉంటుందా? గట్టిగా చెప్పమ్మా అందరికీనా. అయ్యగారి తర్వాత ప్రార్థన చేసి అయ్యగారు తీసుకెళ్ళి ఏం చెయ్యాలో, ఎంత ఎక్కించాలో బాడీలో సెలైను అంత ఎక్కించాను. స్వస్థత వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ పెళ్లి యొక్క ఫంక్షన్ లో నువ్వు కూడా పాల్గొనడం ఆశీర్వాదం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును.